ఏదైతున్నదో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల అపోహలు సృష్టించి ఒక కుట్రపూరితంగా వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి చొరవ చూపెట్టినటువంటి కేసీఆర్ గారి పట్ల కొంత ఒక కుట్రపూరితంగా దోషికి ఎత్తి చూపాలైతే ప్రయత్నం చేయడం జరిగిందో దాన్ని నిన్నటి రోజు రాష్ట్ర అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం హైకోర్టు పటాపంచలు చేస్తూ ఏ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దోషికి ఎత్తి చూపాలని ప్రయత్నం చేయడం జరిగిందో ఆ పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు చట్టబద్ధత లేదు, దాని ఆధారంగా ఏ విధమైన చర్యలు తీసుకునేటువంటి అవకాశం లేదు అని చెప్పని పేర్కొనడం ఏదైతుందో ఒక విధంగా ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని చెప్పండి. మన మిత్రుడు ఆగయ్య గారు ఇక్కడ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా, అంటే మా మిత్రులు రవీంద్రరావు గారు సుదీర్ఘ కాలంకెళ్ళి నాకు అత్యంత సన్నిహితులు, టెస్కాప్ చైర్మన్గా వారు సేవలు అందించిండ్రు. ఇక్కడ నూతనంగా మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టినటువంటి చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ సోదరులు సోదరిమణులు, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా చెప్పంటున్నాయి. ఈరోజు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ మిత్రులు ఆగయ్య గారు, రవీంద్రరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇంకా కొన్ని దాన్ని జోడిస్తాను చెప్పండి. అంటే వాస్తవంగా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా తెలంగాణ రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి ఒక ప్రాణహిత నదీ జలాలను మళ్లింపు చేయాలనే యొక్క భావన సంకల్పంతో తుమ్మడియేటి వద్ద 152 మీటర్ల ఎత్తుతోని బ్యారేజీ నిర్మాణం చేయగలిగినట్టయితే మన ఎల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని భావించింది. ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆనాటి నుండి కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయడం సాధ్యం కాదు, వాళ్ళు కేవలం 148 మీటర్ల వరకు మాత్రమే ఈ బ్యారేజ్ నిర్మాణానికి వారి యొక్క ఆమోదం తెలపడము, దాని పర్యవసానం ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్ద కాలం గడిచినా కానీ మనం కాలువలే తవ్వుకున్నాం, కానీ బ్యారేజ్ నిర్మాణానికి ఏదైతుందో వీళ్ళ పురోగతి ముందుకు పోలేకపోయినాం. మనం కారణం ఏంటంటే మహారాష్ట్ర ప్రభుత్వం 145 మీటర్ల మించి పైకి మనం బ్యారేజ్ నిర్మాణం చేయడానికి వారు అంగీకరించకపోవడం. వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత కేసీఆర్ గారు ఏదైతుందో మరొక్కసారి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు చేసి భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తుందామని చెప్పని ఏదైతే ముందుకు పోవడం జరిగిందో అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు సుదీర్ఘమైన చర్చల తదుపరి కూడా వీళ్ళు తుమ్మడిహేటి వద్ద ఏ పరిస్థితులలో కూడా 145 మీటర్ల కంటే ఎత్తు